బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమోనైతే స్టార్మా రిలీజ్ చేసింది. ఇక కింగ్ నాగార్జున గారు వస్తూనే కంటెస్టెంట్స్ అందరికీ ఓ బిగ్ సర్ప్రైజ్ అంటూ ఒక కర్టెన్‌ని ఓపెన్ చేయగానే అందులో కొన్ని ట్యాగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ బోర్డ్స్‌ని మెడలో వేసి మీకు ఇతర కంటెస్టెంట్స్‌పై ఏం ఒపీనియన్ ఉందో చెప్పాలి అంటూ ఇక నాగార్జున గారు కంటెస్టెంట్స్‌కు తెలియజేశారు. ఆయన చెప్పినట్టుగానే ఒక్కో కంటెస్టెంట్ ఒక్కొక్కరి మెడలో వాళ్ళకి నచ్చిన బోర్డు వేసి వాళ్ళ కోసం రియాలిటీ మాట్లాడాలి. ఇందులో భాగంగానే ఇక పవన్ అయితే కళ్యాణ్ కోసం మాట్లాడతాడు. కళ్యాణ్‌కి ఇమ్మెచ్యూర్ బోర్డ్‌నైతే వేసి ఎప్పుడో జరిగిపోయిన దానికోసం ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని మెచ్యూరిటీ లేకుండా మేము బ్యాక్ స్టాబింగ్ చేశామని మాట్లాడుతూ వస్తున్నాడు. నాకది ఇమ్మెచ్యూరిటీగా అనిపిస్తుంది సార్. అందుకే నేను తనకి బోర్డ్ వేశానని పవన్ చెప్తాడు. ఆ తర్వాత ఇక నాగార్జున గారు కళ్యాణ్‌తో మాట్లాడుతూ, "కళ్యాణ్ నువ్వు నామినేషన్ ఎవరిని చేద్దామనుకున్నావు?" అంటే తనూజాని అని చెప్తాడు. అయితే ప్రోమోలో ఇక్కడితో కట్ చేశారని చెప్పాలి. ఎందుకు చేయలేదు అనే క్వెషన్‌తో ప్రోమోలో కళ్యాణ్‌కి సంబంధించిన డిస్కషన్ స్టాప్ చేశారు. ఇక నిజానికి కళ్యాణ్ తనూజ కోసం ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ ఎమోషన్‌ను నిన్న లైవ్‌లో గాని, ఎపిసోడ్‌లో గాని చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక లైవ్‌లో అయితే ఎపిసోడ్‌లో చాలా చిన్న బిట్‌ని మాత్రమే చూపించారు కానీ లైవ్‌లో అయితే కళ్యాణ్ తనూజ కోసం చాలా సేపు ఏడ్చాడు. చాలా సేపు ఏడవడం, హౌస్‌మేట్స్ అంతా ఓదార్చడం, మాధురి ఓవర్ యాక్షన్ చేయడం, ఛీ అనడం కళ్యాణ్‌ని ఇదంతా కూడా అసలు మాధురి ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. కానీ నిజానికి కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే చూసే ఆడియన్స్‌కి మాత్రం క్యూట్‌గా అనిపిస్తుంది. మాధురి మాత్రం ఛీ ఛీ అంటూ ఓవర్ యాక్షన్ చేసింది హౌస్‌లో. ఇకపోతే తనుజ మెడికల్ రూమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎందుకు ఏడ్చావని అడగడము, కళ్యాణ్ ఏం లేదు కెప్టెన్సీ పోయిందని ఏడ్చానని కవర్ చేయటం ఇదంతా గూడా చూపించారు మనకి ఎపిసోడ్‌లో. అది కూడా చిన్న చిన్న బిట్లు ఎండ్ చేశారనమాట. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ చేస్తున్నప్పుడు ఆ సీన్ అయితే చూపించారు. అది కూడా నేను సేవ్ అయితే నీకొక విషయం చెప్తానని అన్నాడు కళ్యాణ్ అనమాట. సో, ఆ విషయం ఏంటి అని కింగ్ నాగార్జున గారు ఈరోజు ఎపిసోడ్‌లో కళ్యాణ్‌ని అడగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే "నువ్వు ఏంటి తనుజకి చెప్తాననుకున్నావు. సో, అదేంటో చెప్పాలి ఇప్పుడు" అన్నట్టు చెప్తే అడిగినట్టుగా తెలుస్తుంది. సో, కానీ ప్రోమోలో మాత్రం ఎందుకు తనుజని నామినేట్ చేయలేదు అనే విషయం వరకు మాత్రమే స్టాప్ చేశారు. సో, కళ్యాణ్ ఇక తనుజకి ఏం చెప్పాలనుకున్నాడు సేవ్ అయిన తర్వాత ఇదైతే ఒక సస్పెన్స్‌గానే ఉంది. నిన్న లైవ్‌లో కానీ, ఎపిసోడ్‌లో కానీ కళ్యాణ్ మాత్రం కళ్యాణ్ తనుజ కోసం ఏడ్చిన విధానం కానీ, ఇదంతా కూడా చాలా క్యూట్‌గా ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఈరోజు మరి ఆ క్యూట్‌నెస్‌ని ఓవర్‌లోడ్ చేస్తాడా? లేకపోతే ఏమీ లేదని ఎస్కేప్ అవుతాడా తెలీదు కానీ, నాగార్జున గారు ఇంత సీరియస్ అయిన తర్వాత ఒకవేళ కళ్యాణ్ తనుజ కోసం ఏం చెప్పాలనుకుంటున్నాడో అది అందరి ముందు చెప్పినట్టయితే కళ్యాణ్‌కి ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సే ఉంది. లేదు అని ఎస్కేప్ అవ్వడమో, లేదా ఏ తుప్పాసో చెప్పాడు అంటే రీజన్ చెప్పాడంటే మాత్రం కాస్త డల్ అయిపోతారు. కానీ తనూజ అలానే కళ్యాణ్ ఏదైతే ఏడవటం గానీ, తనూజకి బాగోకపోవడం ఇదంతా ఓవర్ యాక్షన్ లాగా అస్సలు అనిపించలేదు. చూడడానికి చాలా క్యూట్‌గా అనిపించింది. మరి కళ్యాణ్ అలానే తనూజ చాలా ఒక 1 వీక్‌గా వాళ్ళిద్దరూ సెపరేట్‌గా అంటే మాట్లాడుకోకుండా ఇగ్నోర్‌గా ఉంటున్నారు. మరి కళ్యాణ్, తనూజపై మీ ఫీల్ ఏంటో కామెంట్ చేయండి.